ఈ నెల 18వ తేదీన జరగబోయే బంద్ మరి న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటమే, సమానత్వం కోసం జరుగుతున్నటువంటి పోరాటమే. ఇప్పటి వరకు 78 సంవత్సరాల తర్వాత కూడా 50% ఉన్నటువంటి బీసీ సమాజం ఏంటిది అని అంటే మరి రాజకీయ బానిసత్వంలో ఉంది. చివరికి స్థానిక సంస్థల్లోనైనా ప్రాతినిధ్యం కోసము అని చెప్పి రాజ్యాంగంలో చట్టం చేసినప్పటికీ కూడా దాన్ని నిర్వీర్యం చేసే ప్రక్రియ ఈ భారతదేశంలో కొనసాగుతుంది అని అంటే ఈ దేశంలో డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్నే చంపివేయాలని మరి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, బ్యూరోక్రసీలో ప్రాతినిధ్యం లేదు, చివరికి స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం లేదు, అదేవిధంగా మొత్తం విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యం లేదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 15 క్లాజ్ 4 అనే దాన్ని చేర్చబడినప్పటికీ అదేవిధంగా ఏంటిది అని అంటే 243D 243T అనే ఆర్టికల్స్ను పెట్టినప్పటికి కూడా వాటిని ఈ కోర్టులు కానీ ఈ చట్టాలు కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అని అంటే జీవితకాలం అంతా కూడా బీసీ సమాజం అంతా కూడా రాజకీయ బానిసత్వంలోనే కొనసాగాల. మొత్తం ఏంటిది అని అంటే ఈ వ్యవస్థలో మరి మొత్తం ఏంటిది అని అంటే దీంట్లో మగ్గిపోవాల్సిందేనా? కాబట్టి ఇక దీన్ని తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అందుకోసమే ఈరోజు అన్ని బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు ప్రజాస్వామ్యవాదులతో కలిపి ఈ రాష్ట్రంలో ఒక బలమైన మార్పు తీసుకురావడానికే 18వ తేదీన ఒక బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది. ఇది ఖచ్చితంగా మేము మురళీధర్ రావు కమిషన్ అమలు చేయనప్పుడు కూడా మేము రాష్ట్ర స్థాయిలో బంద్ను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మండల్ కమిషన్ను అమలు చేసి రిజర్వేషన్ల వ్యతిరేకానికి ఉద్యమం చేసినప్పుడు కూడా పెద్ద మొత్తంలో రాష్ట్ర బంద్లు నిర్వహించడం జరిగింది. జీవితకాలం అంతా పోరాటమే, జీవితకాలం అంతా రాజకీయ పార్టీలను అడగటమే, జీవితకాలం అంతా మొత్తం ఏంటిది అని అంటే అన్ని వర్గాలను అడగటమే. ఏ వర్గం కూడా మనల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. బీసీలలో 60-70 కులాలకు ప్రాతినిధ్యమే లేనటువంటి పరిస్థితి ఉంది, సర్పంచ్లే లేనటువంటి పరిస్థితులు ఉంది, మండలాధ్యక్షులే లేనటువంటి పరిస్థితి ఉంది, ఐఏఎస్ ఐపీఎస్ఏ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంకెంతకాలం ఈ బానిసత్వము అని చెప్పి తిరుగుబాటు చేయటం కోసమే, న్యాయం కోసం పోరాటం, సమానత్వం కోసం పోరాటం, రాజ్యాంగాన్ని మొత్తం ఏంటిది అని అంటే కాపాడటం కోసమే పోరాటం. ఈరోజు హైకోర్టు ఏదైతే మరి మొన్న వాదనలు విన్నాదో మొత్తం 30 మంది మరి ఏంటిది అని అంటే బీసీ సంఘాల తరపున ఆర్ కృష్ణన్న గారు అనేక మంది మరి పెద్దలు ఏంటిది అని అంటే అందులో ఇంప్లీడ్ అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా మొత్తం ఏంటిది అంటే న్యాయాన్నే పక్కన పెట్టినటువంటి పరిస్థితి కొనసాగింది. కాబట్టి అన్ని వర్గాలు, అన్ని వ్యవస్థలు బీసీలకు వ్యతిరేకమే, బీసీలను పగబట్టినట్టుగానే శత్రుపూరితంగా వ్యవహరిస్తుంటే ఇంకా తిరుగుబాటు తప్ప ఏముంది? కాబట్టి మేము నేపాల్లో జరిగినటువంటి తిరుగుబాటు లేకపోతే దాడులు లేకపోతే దగ్ధం చేయటం కాదు. మేము కనీసం ఏంటిది అని అంటే రానున్న కాలంలో 2028లో జరగబోయే ఎన్నికల్లో మొత్తం ఏంటిది అని అంటే ఓటు ద్వారానే గుణపాఠం చెప్తాం, ఓటు ద్వారానే తిరుగుబాటు చేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఇచ్చినటువంటి మార్గం ద్వారానే దానికి తగిన గుణపాఠం తెలియజేస్తాము అని చెప్పి ఈ 18వ తేదీన జరగబోయే బంద్లో యావత్తు ప్రజానీకం, కులాలు మొత్తం ఏంటిది అంటే పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా మేము జేఏసీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.